శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈ రోజు శుభదినం సూర్యోదయమే, గురువారం. ఈ గురువారానికి ప్రత్యేకమైనది అంటే చంద్రుడు తృతీయ స్థానానికి వెళ్ళడం, నక్షత్రం మూలా నక్షత్రంగా కక్షలోకి ఉండడం చాలా అరుదైనది, చాలా బలమైనది, విజయానికి సోపానాలు ఇచ్చే స్థానం అది. ఎప్పుడైనా కానీ చంద్రుడు గురు స్థానానికి వెళ్ళినప్పుడు ఆయన 9వ స్థానాన్ని చూపు కలుగుతాడు. 9వ స్థానంలో గురు గ్రహాధిపతి మార్పు వల్ల ఖచ్చితంగా మంచి శుభతరుణం అనేది జరిగినది. అంటే చాలా రోజులు, చాలా సంవత్సరాల తర్వాత, ప్రత్యేకంగా 11 సంవత్సరాల తర్వాత తులారాశికి అదృష్టం అనేది ఇప్పుడు ఈ రోజు ప్రారంభమైనది. ఎందుకంటే గురువు 9లోకి నుండి చంద్రుడి పైన వీక్షణ పడడం, చంద్రుడు కేంద్ర స్థానాలు అంటారు. అందువల్ల ఎప్పుడైనా ధైర్యంతో అడుగు వేసినప్పుడు విమర్శనలు, ఇబ్బందులు, గొడవలు, ఆర్థికంగా ఇబ్బందుల్లో నలిగిపోయాం. 1 సంవత్సర కాలం చాలా తీవ్రమైన నష్టాన్ని ఎదురు చూసినాం. ఇంకా మీట అలాంటిది జరగదు. హిందూ జ్యోతిష శాస్త్ర పంచాంగ రీతిగా గ్రహాలని అనుసరించినప్పుడు గురువు 11 సంవత్సరాల తర్వాత మిథున రాశిలో సంచారం చాలా గొప్పది. ఒక రాశికే కాదు, కొన్ని రాశులకు చాలా మెరుగైన ఫలితం అనిపిస్తుంటే దాంట్లో మొట్టమొదట రాశి విజయవంతంగా నడిపించే రాశుల్లో తులారాశిగానే ఉండబోతుంది. ఎందుకంటే భాగ్య రాశిలోకి గురువు ఉంటే ఒక పెద్ద దిక్కుగా ఉంటాడు. ఆయన ఆర్థికంగా ఇన్ని రోజులు మన కుటుంబంలో మనమే డబ్బుల పరమైన విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో పోరాటం, అంటే పోరాడే సంఖ్యని మనం పెంపొందించాం. అంటే మనలో ఎనర్జీ లేకపోయినా, మనకు డబ్బులు ఇవ్వరు అని, సహాయం చెయ్యరని చాలా దృఢంగా ఉన్నా ఖచ్చితంగా ఆ సహాయం ఏదో ఒక రూపంలో కష్టపడి తెప్పించుకున్నాం. ఇంకా మీట అలాంటిది ఏం అవసరం లేదు. మనం తీవ్రంగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పెద్ద దిక్కు అయిన గురువు మన రాశిని చూడడమే చాలా గొప్పది. తృతీయ స్థానాన్ని మళ్ళా ఆయన పంచమ రాశిని చూస్తున్నాడు. అందువల్ల మనసుల్లో తేజస్వంతమైన మనసు ఏర్పడుతుంది. ఉగ్ర రూపంలో ఉన్న ఆర్థికంగా ఇబ్బందుల్లో, గొడవల్లో, మానసికంగా విడిపోయిన వాళ్ళు కూడా ఒకటవుతారు. ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే ఎక్కడైనా కానీ 9వ స్థానంలో గురువు ఉన్నప్పుడు కానీ అక్కడ పాత బంధుత్వం, అన్నదమ్ములు విడిపోయిన వాళ్ళు, స్థిరాస్తుల్లో గొడవలు పడిన వారు, కోర్టు విషయాల్లో తిరుగుతున్న వారు అందరికీ మనసు మారుతుంది. వాళ్ళు సానుకూలతను తెప్పించుకుంటారు. ఎక్కువ రోజులు దాన్ని పొడిగించుకోకుండానే ముగింపు పలకడానికి ఒక